ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు: రాయలసీమ గొప్ప సంస్కృతికి, ఖనిజ వనరులకు నిలయమని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలపై చర్చిస్తోంది. రాజధాని అమరావతిని అన్ని ప్రాంతాలతో అనుసంధానించేలా చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. తెలుగు కవయిత్రి మొల్ల జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ ఈరోజు దర్శించుకున్నారు. వార్తల వివరాలు: రాయలసీమ గొప్ప సంస్కృతికి, ఖనిజ వనరులకు నిలయమని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొని విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ యోగి వేమన పద్యాలు నీతిని, సాంఘిక చైతన్యాన్ని బోధిస్తాయని తెలిపారు. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా జీవన సత్యాలను, నైతిక విలువలను వేమన పద్యాల రూపంలో మనకు అందించారని గవర్నర్ పేర్కొంటూ, The rich mineral wealth of Kadapa places it in a prominent position on the global map. I believe that the presence of Yogi Vemana University, an institution named after the renowned poet, philosopher and social reformer whose immortal verses have everlasting relevance, is a true blessing and a matter of pride for all of us. The rich tribute to Yogi Vemana is to nurture humanity's values and promote morality, equality, social justice and progressive thinking in tune with thoughts and visions expressed in a simple yet striking language. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో పాటు రాష్ట్ర మంత్రులు, ఇతర అధికారులు హాజరయ్యారు. మంత్రివర్గ సమావేశంలో భాగంగా ఇటీవల సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు, పలు సంస్థలకు కార్యాలయ నిర్మాణానికి భూమి కేటాయింపులు, అమరావతి నిర్మాణ పనులకు పరిపాలనా అనుమతుల వంటి అంశాలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు. ఒక్క రోజులో 6,160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో రికార్డు నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఏపీ జెన్కోకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ జెన్కో ప్రాజెక్టుల గరిష్ట సామర్థ్యం 6,610 మెగావాట్లు కాగా ఈ నెల 11వ తేదీన 6,160 మెగావాట్లతో 93.19% ఉత్పత్తిని చేరుకోవడం గొప్ప విషయమని అన్నారు. ఈ ఘనత సాధించడంలో భాగస్వాములైన కార్మికులకు, ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు, సంబంధిత శాఖ మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ రంగం రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను సాధించి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. రాజధాని అమరావతిని అన్ని ప్రాంతాలతో అనుసంధానించేలా చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద బకింగ్హామ్ కాలువపై చేపట్టిన వంతెన నిర్మాణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీడ్ యాక్సిస్ రహదారిని మంగళగిరికి అనుసంధానించేందుకు భూసేకరణ చేపడుతున్నామని చెప్పారు. గుంటూరు ఛానల్, కొండవీటి వాగులపై 2 వంతెనలను నిర్మించనున్నామని మంత్రి పేర్కొంటూ, గుంటూరు ఛానల్, కొండవీటి వాగు, ఆ రెండింటి మీద 240 మీటర్ల లెంత్ లో ఒక బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ జరుగుతుంది. అది కూడా వర్క్ జరుగుతుంది. నెక్స్ట్ మంత్ లో వాళ్ళు కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఈ 2 అయిపోతే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా మంగళగిరి రోడ్డు ఎక్కుతుంది. అయితే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ ఫ్యూచర్ లో నేషనల్ హైవే ఏదైతే ఉందో ప్లాన్ చేస్తామో దాన్ని కూడా వర్క్ టేకప్ చేశారు. ఈ 2 బ్రిడ్జిలు పూర్తి అయిపోతే ఇంకా బండ్ రోడ్డు మీద పోవాల్సిన అవసరం ఉండదు. 2025 సంవత్సరంలో ప్రకృతి విపత్తులతో ప్రభావితమైన రాష్ట్రాలకు అదనపు సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన ఉన్నత స్థాయి కమిటీ ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు జాతీయ విపత్తు స్పందన నిధి కింద మొత్తం 1,912 కోట్ల 99 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు 341 కోట్ల 48 లక్షల రూపాయలు, ఛత్తీస్గఢ్ కు 15 కోట్ల 70 లక్షలు, గుజరాత్ కు 778 కోట్ల 67 లక్షలు, హిమాచల్ ప్రదేశ్ కు 288 కోట్ల 39 లక్షలు, నాగాలాండ్ కు 158 కోట్ల 41 లక్షలు, అలాగే కేంద్రపాలిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి 830 కోట్ల 34 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఇవి రాష్ట్రాలకు ఇప్పటికే రాష్ట్ర విపత్తు స్పందన నిధి ద్వారా ఇచ్చిన సహాయానికి అదనంగా మంజూరు చేసిన నిధులని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రామాయణాన్ని సరళమైన తెలుగులో మొల్ల రామాయణం పేరుతో రచించి తొలి తెలుగు కవయిత్రిగా ఖ్యాతిగాంచిన ఆతుకూరి మొల్లమాంబ జయంతిని ఈరోజు నిర్వహిస్తున్నారు. మొల్ల జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పండుగగా ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. మొల్ల జయంతి సందర్భంగా అమరావతి సచివాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో మొల్ల జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల్లా పాల్గొని మాట్లాడుతూ మొల్ల జీవితం మహిళలందరికీ ఆదర్శమని అన్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మొల్లమాంబ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో జరగనున్న రాష్ట్ర స్థాయి జయంతి కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఈ మధ్యాహ్నం పాల్గొంటారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ ఉదయం దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపిస్తున్నారని తెలిపారు. ప్రజలందరి ఆరోగ్యం, శ్రేయస్సు, దేశాభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల 16 నుంచి ఉగాది మహోత్సవాలు జరగనున్నాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. శ్రీశైలంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉగాది ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని, దీనికి అనుగుణంగా తాగునీరు, భోజన వసతులను ఏర్పాటు చేశామని ఆయన తెలియజేస్తూ ఉగాది పండుగను పురస్కరించుకొని శ్రీశైలం మహాక్షేత్రంలో మాత్రమే ఈ ఉగాది మహోత్సవాలు 11 రోజుల పాటు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు విరివిగా అనేక సుదూర ప్రాంతాల నుంచి సుమారు 600 నుంచి 800 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి శ్రీశైల క్షేత్రానికి రావటం, ఉగాది రోజు వరకు ఇక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొనటం అనేది ఆనవాయితీగా ఉన్నది. అటవీ మార్గాన్ని కూడా మనం 2వ తారీఖు నుంచి ఓపెన్ చేసి భక్తులకి అందుబాటులో ఉంచడం జరుగుతోంది. యువతలోని నైపుణ్యాలను, ఆలోచనలను ప్రదర్శించడానికి కేంద్ర ప్రభుత్వం మేరా యువభారత్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో నిన్న నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్లో జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని అక్షయ ఆకాశవాణితో మాట్లాడుతూ ఈ యూత్ పార్లమెంట్ అనేది చాలా ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఇందులో పార్టిసిపేట్ చేయడం ఐ ఫీల్ వెరీ బిలవ్డ్ అండ్ వెరీ హానర్డ్. సో షేరింగ్ మై వ్యూస్ ఆన్ దట్, ఐ హావ్ ఆల్సో ఇంప్రూవ్డ్ మై క్వశ్చనింగ్ పవర్. I overcome my fear, every fear of stage fear in this event. So I'm very honored to participate in this event, and thank you so much for Quiz College and also for the Youth Parliament and Viksit Bharat and the beloved Prime Minister Modi garu to give me this opportunity. Thank you so much. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు జిల్లా నేలపాడు హైకోర్టు హాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు. ఆ స్థానంలో జస్టిస్ లీసా గిల్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలో సామాజిక అధికారిత శిబిర్ పేరుతో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ తిరుపతి జిల్లా సహాయ సంచాలకులు వినోద్ పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులు, దివ్యాంగులకు, వృద్ధులకు ఉచిత సహాయక పరికరాలను పంపిణీ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమ గొప్ప సంస్కృతికి, ఖనిజ వనరులకు నిలయమని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలపై చర్చిస్తోంది. రాజధాని అమరావతిని అన్ని ప్రాంతాలతో అనుసంధానించేలా చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తెలుగు కవయిత్రి మొల్ల జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈరోజు దర్శించుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.